హాయ్ అండి. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి మంచి విషయాలు చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్రమంగా వలసదారులు, అక్రమంగా చొరబాటుదారులు, విదేశాల నుంచి ఎంతెంతో మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో అందరితో పాటు మన ఇండియన్స్ని కూడా పంపించేసేస్తున్నాడు. బాగుంది ట్రంప్. తర్వాత ఇంకొకటి గొప్ప విషయం ఏం చెప్పాడంటే ఆయన 21 మిలియన్ $21 మిలియన్ ఇండియాకి ఇవ్వాలని అంతకుముందు యుఎస్ నిర్ణయించిందనమాట. ఇది ఎందుకంటే ఓటర్స్ టర్నౌట్ పెంచడానికి అనమాట. ఇక్కడ ఏదో ఓటర్స్ టర్నౌట్ పెంచడానికి పెద్ద అసలు వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ 21 మిలియన్లు అంటే ఎంత పెద్ద మనీయో అసలు నేను చెప్పలేను. అయితేనండి, అంటే మీరే లెక్కేసుకోండి. $81 $86 రఫ్గా అనుకుందాం. అయితే ఇంకా మీరే లెక్కేసుకోండి. ఒక $21 మిలియన్ యుఎస్ డాలర్లు అంటే ఎంతో. అయితే ఇవి ఆపేయటానికి నిర్ణయించుకుందనమాట. పైగా ట్రంప్ చెప్పాడు, ఇండియాను అన్ని దేశాల కంటే కూడాను ఇండియా ఎక్కువ ట్యాక్స్ తన సిటిజన్స్ నుంచి ట్యాక్స్ వసూలు చేసే వాటిల్లో ఇండియాని నెంబర్ 1గా ఉంది. అంత చండాలంగా వాళ్ళు అంత ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇండియాలో. కాబట్టి మనం ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్న మాటలు కూడా నేను వినిపిస్తాను అని అన్నాడు. అయితే ఓటర్స్ని పెంచడానికి అనేది అంటే అసలు ఓటర్స్ పెంచటమా, పెరగకపోవటమా, తరగకపోవటమా అనేది అట్లా ఉంచితే 2 విషయాలు మనం ఆలోచించాలి ఇక్కడ. ఎంత డబ్బు వస్తే మాత్రం అది ఎక్కడికి పోతున్నదో తెలీదు, ఎవరు ఖర్చు పెట్టుకుంటున్నారో తెలుసు, తెలీదు, ఎంతవరకు ఎవరెవరికి ఎంత ఖర్చులు పెట్టారో తెలీదు. అసలు ఏంటో మన ప్రజలకి ఎవ్వరికి ఏది తెలియదు. కానీ ఆ డబ్బులు వస్తూ ఉంటాయి. చాలాసార్లు ఇంతకుముందు అమెరికన్ గవర్నమెంట్ అనేక రకాలుగా ఇండియాకి చాలా రకాలుగాను హెల్ప్ చేసింది. కానీ అవి ఎప్పుడు కూడాను ప్రజలకి ఎప్పుడు కూడాను ఎవరు చెప్పలేదు. ఏ గవర్నమెంట్లో కూడా చెప్పలేదు. ఇప్పుడేదో చెప్పడానికి ఇప్పుడు ఎన్నికల సంస్కరణకి సంబంధించింది. టర్నౌట్ పెంచడం అంటే ఎన్నికల సంస్కరణకి అని సంబంధించింది. ఎన్నికల సంస్కరణ అసలు మన దగ్గర ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి ఒకసారి. మొన్న జరిగిన 2024 ఎన్నికలలో ఎన్ని రకాలైన అన్ని చాలా చాలా నీచమైన కృత్యాలు జరిగినాయి. బ్యాటరీ అయిపోతుంది 90 రోజుల తర్వాత, ఎన్నికలైన 90 రోజుల తర్వాత కూడా ఆ బ్యాటరీ ఇంటాక్ట్గా 90%, 99%, 95% రకరకాల చోట రకరకాల పర్సంటేజ్లో ఉంది. అంటే 3 నెలల తర్వాత కూడాను ఆ బ్యాటరీ అంత ఎక్కువగాను ఛార్జ్డ్గా ఉంటుందా? మరి ఎందుకు ఇలా జరిగింది అని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే కనుక ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎవరికి ఏది సమాధానం చెప్పలేదు. చాలా వాళ్ళు ఏరగంటగాను చాలా వితండవాదం చేసి చెప్పారు. పైగా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోమన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే తర్వాత ఇంకొక విషయం, ఇంకా కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం చెబుతాను నేను. ఇక్కడ ఓటర్లు ఎంతమంది అయితే ఓటు నమోదైందో దానికంటే ఎక్కువ సంఖ్యలో లెక్క పెట్టడం జరిగింది. అంటే లెక్క పెట్టే వాళ్ళకి లెక్కలు రావా? అంటే జనాలకు తెలియదు, పిచ్చివాళ్ళు కాబట్టి మనం ఏది చెప్తే అది వింటారు కాబట్టి మనం నమ్ముతారు కాబట్టి ఇదే జరిగింది ఇట్లా జరిగింది అని లేకపోతే ఏంటంటే పదవి మన చేతిలో ఉంది కాబట్టి, పవర్ మన చేతిలో ఉంది కాబట్టి పవర్తో అందరి నోళ్ళు నొక్కేయాలనే కదా ఇన్ని రకాల అవకతవకలు జరిగిన మొన్న ఎన్నికల ప్రహసనంలో. మరి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే $21 మిలియన్ వస్తే మాత్రం ఎటు వెళ్ళిపోతుందా? ఎవరికి అందుబాటులోకి వస్తుంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మనకి ఇంకోటి, పేదవాడుగానే ఉండిపోతున్నాడు, ధనవంతుడు, పవర్ ఉన్నవాడు, పవర్ని అడ్డం పెట్టుకున్నవాడు, పవర్ ఉన్నవాడు వీళ్ళందరూ కోట్లకి పడగలెత్తుకుపోతున్నారు. మరి ఇవన్నీ ఎందుకంటే పారిశ్రామికవేత్తలు అని బడాబాబులకి
వేల కోట్లల్లో డబ్బులు ఇచ్చేసేస్తున్నారు ఇండియన్ బ్యాంకులు. అదేమంటే బ్యాంకులు చాలా ఉదారంగా వచ్చి ఉదారమైన చాలా దయా దాక్షిణ్యాలను ప్రదర్శిస్తూ వీళ్ళకి మేము మాఫీ చేస్తున్నాం, వాళ్ళకి మాఫీ చేస్తున్నాం, వాళ్ళకి రుణమాఫీ చేసాం, వీళ్ళకి రుణమాఫీ చేసాము, లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. మరి ఆ రుణమాఫీ మనమంటే ఏంటంటే మన బడాబాబులు అవటానికి బడా నాయకుల్ని మన వాళ్ళని మనం తయారు చేసుకోవటానికి డబ్బులు దోచేసి అక్కడ పెడతాం. కానీ మన పేద కంట్రీ అని చెప్పేసి ఏడుపులు ఏడుస్తాము. అక్కడ నిజంగానే కావాలని కానీ అమెరికా వాళ్ళు ఇంతకాలంగా చాలా కాలంగా చాలా రకాలుగా హెల్ప్ చేశారు మనకి. కానీ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి మాత్రం చాలా మంచి పని చేశాడు, చాలా మంచి పని చేశాడు. అప్పుడు ఆ డబ్బులు వచ్చి ఆ ఓటర్లు లేదు, టర్నౌట్ లేదు, పాడు లేదు, ఎక్కడికి వెళ్ళిపోతాయో ఆ డబ్బులు ఏం చేస్తారో అప్పుడు ఎప్పుడు కూడాను ప్రజలకి లెక్కలు చెప్పాల్సిన గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పలేదు కూడాను. కాబట్టి ఏంటంటే ఏదో చాలామంది గింజుకుంటున్నారు కానీ $21 మిలియన్ ఆపేశాడు అని చెప్పేసి చాలా మంచి పని చేశాడని చెప్పాలి. ఎందుకంటే అన్నీ సజావుగా సాగిపోతుంటే ధర్మబద్ధంగాను న్యాయబద్ధంగాను సాగిపోతుంటే పోనీ మనం అనుకోవచ్చు, అయ్యోయ్యో అది వస్తే ఆ డబ్బులు కూడా వస్తే మనకి మన దేశానికి అట్లా అయ్యేది కదా, ఇట్లా అయ్యేది కదా, ఆ ప్రయోజనం అయ్యేది కదా, ఈ ప్రయోజనం అయ్యేది కదా అనేది ప్రయోజనం లేదు, చట్టుబడ్డాలు లేదు, ఏం లేదు అక్కడ. ట్రంప్ స్వయంగా చెప్పాడు ఇంతంతగా లక్షల కోట్లు వాళ్ళు అసలు మామూలుగా అన్ని దేశాల కంటే కూడాను ఇండియానే ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో నెంబర్ 1గా ఉంది. అట్లాంటి వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అని ట్రంప్ తన మాటల్లోనే చెప్పుకొచ్చాడనమాట. కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇదేదో మనకేదో అన్యాయం జరిగిపోయింది, మనకి వాళ్ళు ఉదారంగా ఇచ్చే డబ్బులు కానీ అదేవో మనకి వాళ్ళు మనం అప్పు ఇస్తే వాళ్ళు అప్పు తీర్చాల్సిన అప్పు కాదు అది. వాళ్ళు ఉదారంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి అనుకున్నది ఆపేసినందుకు వాళ్ళు నగ్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఆపేసినందుకు మనం ఒక విధంగా సంతోషించాలి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.